హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియో వచ్చేసి గురువారం. ఈరోజు అయితే మనం వెళ్ళి కూడా చాలాసేపు అవుతుంది. మనకు ఫస్ట్ డ్రాప్ ఇప్పుడే పడ్డది. ఇప్పుడు 11:40 అయితే అవుతుంది. 52 నిమిషాలు అవుతుంది. 11:52. నేను పొద్దున్న 8 గంటల నుండి రెడీగా ఉండి బుకింగ్లు వస్తే వెళ్దామన్నట్లా. పొద్దున్న 8 గంటల నుండి అయితే మనకు డ్రాపులు అస్సలు పడలేవు. ఇప్పుడు పడ్డది నాకు ఫస్ట్ డ్రాప్. ఈ డ్రాప్ అయితే తీసుకున్నా. ఈ డ్రాప్ ఏంటంటే మనకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అని అయితే పడ్డది. ఓలలో పడ్డది ఈ డ్రాప్. ఫస్ట్ డ్రాప్ నేను 11:52 అయితే తీసుకున్నా. ఇప్పటి నుండి మనకు సాయంత్రం దాకా ఎంత అవుతుంది అనేది అయితే క్లియర్గా చూపిస్తా. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఎక్కువ లేదు, ఒక 1000-1500 అయితే చాలా అనుకుంటున్నా. ఎందుకంటే లేట్ అయిపోయింది. అండ్ అది కూడా అవుతుందో కాదో చెప్పలేం. ఇక్కడనే ట్రాఫుల్ లేవా, అక్కడ కూడా పడట్లేదా అనేది అయితే అర్థం కావట్లేదు. ఇక నార్మల్లీ పడితే ఒక 1000 రూపాయలన్నా చేస్తా. మ్యాక్సిమం ఒక 1500 అన్నా చేయాలి అన్నట్లయితే ఉన్నా. చూద్దాం ఎంత అవుతుందో క్లియర్గా అయితే చూపిస్తా. అండ్ కస్టమర్లు అయితే పికప్ చేసుకున్నాం. కస్టమర్ దగ్గర అయితే వచ్చేసినా నేను. చాలా సేపు అయిపోయింది. ఆ డ్రాప్లే పడలేదు అసలు. ఈరోజు చిరాకు వచ్చేసింది. 8 గంటల నుండి 10 గంటల దాకా ఇంట్లో కూర్చున్నా. ఇంటికాడికి వెళ్ళి అక్కడ పోతేనున్నా పడతాయి అన్నట్ల గండి మేసమ్మ వచ్చిన. ఇక్కడ వచ్చి ఒక 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఈ డ్రాప్ పడ్డది మనకు. చాలాసేపు కూర్చున్నా. ఇప్పుడు పడ్డది డ్రాపు. చాలా తక్కువ ఉన్నాయా డ్రాపులు, ఏంటంటే తక్కువ ఉన్నాయా అండ్ అక్కడ వెళ్తే పడతాయి అన్నట్ల నమ్మకం మీద అయితే వెళ్తున్నా నేను. ఇంకో గంట సేపు అట్లా కూర్చుంటే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి కూడా ఏం చేద్దాం అన్నట్లయితే వెళ్ళినా. మళ్ళా చూద్దాం. ఈ డ్రాప్ అయితే పికప్ చేసుకుందాం. కస్టమర్లు రెడీగా ఉండరు. ఫోన్ పడిపోతుంది అబ్బా. కస్టమర్ని ఇంతకుముందు తీసుకెళ్ళింది నేను. కాకార్ అయితే 6101 6101 ఓకే. సో ఇది మనం ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. ఈ డ్రాప్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 12:50 అవుతుంది. ఫస్ట్ డ్రాప్ కంప్లీట్ అయింది మనకు. అండ్ అలాగే డ్రాప్ తెచ్చేటప్పుడు ఏమైందంటే మనకు కేపీహెచ్పిలో బండ్లు అయితే ఆపుతుండ్రి. బండ్లు అంటే మన కార్లు నడిపించేటోళ్ళే, ట్యాక్సీ. అయితే వాళ్ళు ఏంటంటే అదర్ డిస్ట్రిక్ట్ బండ్లు, అదర్ అంటే మన ఆంధ్ర, కర్ణాటక అక్కడి బండ్లు తిరుగుతాయి కదా కార్లు, ట్యాక్సీ ప్లేట్లు. వాళ్ళకైతే ఆపుతుండ్రి అక్కడ. ఆపి వాళ్ళకు ఏం చెప్తుండ్రో కానీ ఆపిండ్రు బండ్లు. చాలా బండ్లు ఆపిండ్రు. 5-6 బండ్లు అయితే ఆపిండ్రు. అదర్ స్టేట్ బండ్లు మన తెలంగాణ నడవద్దు అన్నట్లయితే డిమాండ్ అయితే చేస్తుండ్రు. చూద్దాము. డ్రాపుల్ మాదాపూర్ వచ్చేసిన ఈ టైంలో వచ్చేది లేకుండా కానీ కూర్చొని అలా బేజారై ఏదో ఒకటి తీసుకుపోదాం అన్నట్లయితే వచ్చేసినారండి. ఇక్కడ డ్రాపులు చాలా తక్కువ పడతాయి. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి మనకు ఉంటుంది కదా బిజినెస్ అన్నట్లయితే వచ్చేసినా నేను. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇది 2వ డ్రాప్ నేను కంప్లీట్ అయితే అయింది మనకు. ఇది మాదాపూర్ నుండి మన ఎర్రమందిర్ దగ్గరికి అయితే వచ్చేసినా నేను. అయితే డ్రాప్ చాలా సింపుల్ చూపించిండు అబ్బా. ఆయనకు తమ్ము కొట్టాలనంట ఆఫీస్లో. 14 నిమిషాలు చూపిస్తే 7 నిమిషాలకే వదిలిపెట్టు అని దమ్ చేసి పట్టేసిండు ఆయన. లాస్ట్గా ఆయనకు కోపం వచ్చి మీరు నడిపియండి సార్ ఆటో, నేను వెనకాల కూర్చుంటా అని చెప్పిన. వీడియో తీద్దాం అనుకున్నా, కాలేదు. ఫోన్ కూడా ఇది ఎండపూట సతాయిస్తుంది. ఏంటంటే కొంతమంది ఉంటారు చిరాకు తెప్పిస్తుంటారు అబ్బా. ఆయన వెళ్ళడమే 10 నిమిషాలు ముందు వెళ్తే మనకు ఇబ్బంది ఉండకుండా ఆయనకి ఇబ్బంది కాదు. స్పీడ్గా పోనీ అని గుద్దలు దమ్ చేసి పడేసాం. ఒక
ఒక 10 నిమిషాలు తొందరగా వెళ్తే మనకు టెన్షన్ ఉండదు, వాళ్ళకి టెన్షన్ ఉండదు. ఇలాంటి ప్రెషర్ డ్రాప్లు దొరికినాయి అనుకోండి మనకు ఎక్కడ అర్థం కాదు. ఎవరికైనా గుర్తు పడేస్తే మనకు ప్రాబ్లం. ఆయన ఆల్మోస్ట్ ట్రై చేసినాడు ఆయన అంతా. ఒక నిమిషం ఏమో టైం ఉందన్నట్టు కొట్టుకుంటామని. సో గాయస్ ఈ బండి అయితే చూసుకోవచ్చు అన్న ఎట్లా చేసిండు. చెట్లు గిట్లు మంచిగా పెంచిండు. మనం ఏంటంటే మైత్రివనం ఇది గ్యాస్ పంప్ ఉంది కదా, అక్కడ అయితే వెయిట్ చేసి గ్యాస్ వేయించుకున్నా నేను. అన్న అయితే కనలావుతాడు మనకు చూసుకోవచ్చు. అన్న చెట్లు మంచిగా పెంచిండు. బండి పైన బండి 15% బండి వెళ్ళిపోతే చూసుకోవచ్చు. అంటే మనం ఒక్కసారి దానికి తుడవడానికి ఇబ్బంది పడతాం. ఆయన చెట్లు పెంచి దానికి డైలీ నీళ్ళు కూడా వచ్చేట్లా ఉన్నట్లంది. అది అంటే ఎండాకాలం వస్తుంది కదా, మనకు ఏంటంటే చల్లగా ఉంటుందని పెంచుతుండేమో అనుకుంటాను నేను. ప్రస్తుతం మనం మైత్రివనంలో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గ్యాస్ పంప్లో గ్యాస్ అయితే వేయించుకున్నాను నేను. మన గ్యాస్ 720 రూపాయలు అయితే వచ్చింది. డ్రాప్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళినాక లేటు ఎంత అవుతుందో అమౌంట్ ఈరోజు చూద్దాం. సో ఫైనలీ ఈరోజు అర్నింగ్ అయితే చూపిస్తాను. రాబిటోలో రాబిటోలో మనం 11 డ్రాప్లు 1196 రూపాయలు అయితే చేసినాం. అండ్ ఊబర్లో చూసుకోండి, ఊబర్లో 2 డ్రాప్లు 320 రూపీస్ అయితే చేసిన. అది 1500 అనుకోండి. వీడికి 1500. అండ్ దీంట్లో ఒక డ్రాప్ కొట్టిన 260 రూపీస్ది. ఇది చూసుకోవచ్చు, ఒకటే డ్రాప్. అండ్ క్లోజింగ్ టైం చూసుకోవచ్చు. క్లోజింగ్ టైం 8:37 అవుతుంది కదా, 7:30కి మన డ్రాప్ అయితే 7:30కి డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. నేను ఇంటికైతే వచ్చేసిన తొందరగా. అండ్ 1700 అయితే చేసిన ఈరోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.